ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల సంఖ్య పెరుగుతోంది. దానిని చూసిన అప్పటి ఫరో రాజు భయపడి పుట్టిన ప్రతి ఇశ్రాయేలు మగ శిశువును నైలు నదిలో పారవేయాలని క్రూరమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఆ భయంకరమైన రోజుల్లోనే ఒక తల్లి తన ముద్దుల కొడుకును రక్షించుకోవడానికి నడిపించిన నమ్మకమైన సాహసం ఈ కథకు ప్రారంభం. ఆమె ఆ బాలుడిని ఒక రెల్లు బుట్టలో పెట్టి నది ఒడ్డున ఉంచింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన బైబిల్ చరిత్రను అందరికీ అర్థమయ్యే కథల రూపంలో వివరించే మన బైబిల్ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. విధి వక్రించినట్లు ఆ బుట్టను చూసినది ఎవరో కాదు, సాక్షాత్తు ఫరో కుమార్తె. ఆమె ఆ బాలుడిని పెంచింది. అతనికి మోషే, అంటే నీళ్లలో నుండి తీయబడినవాడు అని పేరు పెట్టింది. ఒక ఇశ్రాయేలీయుడు ఐగుప్తు రాజభవనంలో పెరిగాడు. మోషే పెద్దవాడయ్యాడు. ఒకరోజు తన ప్రజలు పడుతున్న బానిసత్వాన్ని చూసి తట్టుకోలేక ఒక ఐగుప్తీయుడిని చంపి ప్రాణభయంతో పారిపోయి మిద్యాను దేశపు ఎడారికి చేరుకున్నాడు. అక్కడ 40 సంవత్సరాలు సాధారణ గొర్రెల కాపరిగా గడిపాడు. అక్కడ ఒకరోజు ఒక మండుతున్న పొద నుండి దేవుడు అతడిని పిలిచాడు. మోషే, నేను నీ ప్రజల శ్రమ చూశాను. నువ్వు వెళ్ళి నా ప్రజలను బానిసత్వం నుండి విడిపించు. మొదట సందేహించిన దేవుని అద్భుతాలు కర్రపాముగా మారడం, చెయ్యి కుష్టుగా మారడం చూసిన మోషే తన అన్నయైన అహరోనును తోడుగా తీసుకొని ఫరో వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మోషే, అహరోను ఫరో వద్దకు వెళ్ళి నా ప్రజలను పోనిమ్ము అని దేవుని ఆజ్ఞను తెలిపారు. కానీ అహంకారంతో ఉన్న ఫరో నిరాకరించాడు. ఫలితంగా దేవుడు ఐగుప్తు మీద 10 భయంకరమైన తెగుళ్లను పంపాడు. నైలు నది రక్తంగా మారింది. కప్పలు, పేలు, ఈగలు, మందల వ్యాధి, భయంకరమైన కురుపులు, వడగళ్ళు, మిడతలు, 3 రోజులు చిమ్మచీకటి ఐగుప్తు దేశాన్ని గడగడలాడించాయి. కానీ ఫరో గుండె గట్టిపడింది. చివరికి అత్యంత భయంకరమైన తెగులు వచ్చింది. ప్రతి ఇంట్లోని తొలి సంతానం మరణించడం. ఇశ్రాయేలీయులు తమ ఇంటి ద్వారబంధాలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూయగా మరణదేవదూత వారి ఇళ్లను దాటి వెళ్ళాడు. ఆ రాత్రి ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. ఆ బాధతో ఫరో, వెళ్ళిపోండి, మీ దేవుని సేవ చేసుకోవడానికి మీరందరూ వెళ్ళిపోండి అని కేకపెట్టాడు. ఇశ్రాయేలీలు ఆ క్షణమే దాదాపు 6 లక్షల మంది పురుషులు తమ కుటుంబాలు, పశువులు మరియు ఐగుప్తీల నుండి పొందిన విలువైన వస్తువులతో హడావుడిగా బయలుదేరారు. కానీ ఈ కథకు అంతం ఇంకా రాలేదు. ఇశ్రాయేలీయులు బయలుదేరిన కొద్దిసేపటికే ఫరో మనసు మార్చుకున్నాడు. నా బానిసలను పోనిచ్చాను కదా అని కోపంతో తన రథాలు, సైన్యాన్ని తీసుకొని వారిని వెంబడించాడు. ఇశ్రాయేలీయులు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం వస్తోంది. వారికి తప్పించుకోవడానికి మార్గమే లేదు. జనం భయంతో మోషేను నిందించారు. అప్పుడు మోషే, భయపడకండి, యెహోవా ఈరోజు మీ కొరకు యుద్ధం చేస్తాడు, మీరు మౌనంగా ఉండండి. దేవుడు మోషేతో, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు. మోషే ఆజ్ఞను పాటించాడు. ఆ క్షణమే తూర్పు నుండి బలమైన గాలి వీచింది. ఎర్ర సముద్రంలోని నీరు 2 గోడలుగా విడిపోయింది. మధ్యలో ఎండిన నేల కనిపించింది. ఇశ్రాయేలీయులందరూ, వృద్ధులు, పిల్లలు, పశువులు అందరూ ఆ సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్లారు. వారికి అది విడుదల మార్గం. ఫరో సైన్యం వారిని వెంబడించడానికి అదే మార్గంలో ప్రవేశించింది. కానీ ఇశ్రాయేలీయులు క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకోగానే దేవుని ఆజ్ఞతో మోషే తన కర్రను మళ్లీ సముద్రం మీదకు చాచాడు. ఆ నీటి గోడలు కూలిపోయాయి. ఫరో సైన్యం, రథాలు, గుర్రాలు అన్నీ సముద్రంలో మునిగిపోయాయి. అలా దేవుడు తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చి వారిని బానిసత్వం నుండి పూర్తిగా విడిపించాడు. ఈ చరిత్ర మనకు ఒకే సత్యాన్ని చెప్తోంది. మన జీవితంలో ఎంత పెద్ద అడ్డంకి ఉన్నా, మనకు వెనుక ఎంత పెద్ద భయం, ఫరో సైన్యం లాంటిది వెంటాడుతున్నా, మనకు మార్గాన్ని సృష్టించగలిగే ఒకే ఒక్క దేవుడున్నాడు. మీ సమస్యలు సముద్రంలా ఎంత పెద్దవైనా మీ నమ్మకం మీ మార్గాన్ని ఎల్లప్పుడూ తెరుస్తుంది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.